ఏ మాట కా మాటేనోళ్ళ. ఇగోండ్రోళ్ళ నేను మీకు ఒక సీక్రెట్ చెప్పాలనా. ఇగో మా తమ్ముడు తాపకోపారి ఏటీఎంలకు పోతాడు, ఆన్ కాడ కారటే లేదు. మరి ఎందుకు పోతున్నారా నాయన అని అంటే, అందులో ఏసీ వస్తాంది, ఏసీ గాలి వీల్చుకొని వస్తా అని పోతున్నాడు. అంటే ఏటీఎంలు ఇగో ఇప్పుడు అట్లా అక్కడికి వస్తానే అన్నట్టు కదా. అవు కానీ మీకు కరెంటు దినం ఉంటుందా నల్లా? చెప్పుండ్రల్లా, మీరు నిజం చెప్పుర్రు. కరెంటు లేనప్పుడు ఏం చేస్తాను పాపం, కరెంట్ ఆయన తిట్టుకుంటా బయటకు వచ్చి కూర్చుంటున్నారు కదా. కానీ ఒక ఊరోళ్ళు ఏం చేసిండ్రో ఎరికేనా నల్లా? చూడుర్రి మీరే ఏం చేసిరో. ఇగో గీ పని చేసిరు. కుటుంబమే ఏటీఎం సట్టలకు పోయింది. అండ్లనే తినుడు, అండ్లనే వండుకునుడు, మంచిగా ఫ్రీగా ఏసీ, ఫ్రీ కరెంటు, ఇంకేం కావాలి? ఇదేదో మంచిగానే ఉన్నట్టు కొడుతుంది కదా. ఎందుకు ఇట్లా అంటే చెప్తా. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి సార్ వారి పాలన ఆడ తాపకోసారి కరెంటు పోడట. ఒకసారి కరెంటు పోయిందంటే మళ్ళీ నడుతుందో ఆ భగవంతునికి కూడా తెలియదట. పాపం ఊర్లలో జనాలు బాగా అవస్థ పడుతురు. అండుకునుడు లేదాయే. అసలే ఎండాకాలం ఎంత అవస్థ అయితే చిన్నపిల్లలు నీళ్ళల్లా సర్కారు వాళ్ళకి ఎంత చెప్పినా ఇను లేదు. అందుకే సప్పు చేయక ఇట్లా పిల్ల జల్లాలతోని ఏటీఎం సెంటర్లకు వచ్చి ఈయనే వండుకుంటారు మంచిగా ఏసీ గాలికి. అంతే కదా మరి. ఓ దిక్కు కరెంటు కోసం ఆడ జనం ధర్నాలు చేస్తాండ్లు. కమస్కం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే అంతసేపు కూడా కరెంట్ ఇస్తలేరట. అంత కటకట ఉన్నదట అక్కడ ఊర్లల్లా. మరి యోగి సార్కి ఇదంతా తెలియదా? తెలిసి ఏం చేయలేకపోతాండా? చూస్తుంటే ఇక జనాలందరూ ఒక పొయ్యి బకెట్ తెచ్చుకొని ఏటీఎం సెంటర్లోనే ఇండ్ల లెక్క మార్చుకుంటారేమో. అట్లనే కొడుతుంది.